ఈరోజు వీడియో వచ్చేసి రిషికొండ బీచ్ అండి. మన స్టార్టింగ్ నుంచి అయితే చూసుకుందాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. రకరకాల బొమ్మలు, అలాగే గవ్వలతో తయారు చేసిన వస్తువులు, ఆహ్, స్నాక్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. బీచ్ అంటే సరదాగా కూర్చొని ఏమైనా టైమ్ పాస్‌కి తింటూ ఎంజాయ్ చేస్తారు గదా! అందుకని చెప్పేసి ఇక్కడ రకరకాల ఫుడ్ అయితే ఉంది తినడానికి టైమ్ పాస్‌కి. గవ్వలతో తయారు చేసిన ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిర్రర్‌కి గవ్వతో చుట్టూరు తయారు చేసిన ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ముందు, ముందు భాగం అనమాట. అంటే బీచ్‌కి ఎంట్రన్స్‌లో అనమాట ఇది ఇలా. ఇటు సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్. ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. పబ్లిక్ అలాగే ఫోటోలు కూడా తీసుకుంటారు గదా! ఫోటో‌లకి కూడా పర్సన్ అయితే ఉన్నారు ఫోటో తీయడానికి. కింద ఇంతవరకు తీసుకొచ్చింది చూడండి. ఎంత మెత్తగా ఉందంటే చెప్పాలంటే మైదా పిండి టైప్‌లో ఉందనమాట. అంత మెత్తగా ఉంది. జనాలు చూడండి ఎంతమందున్నారో అసల. మేము ఎళ్ళిన టైమయితే ఆహ్, 2 నుంచి 3 లోపల ఎళ్ళామండి మేమక్కడికి. అప్పటికే చాలామంది పబ్లికున్నారు. చాలా చల్లగా గూడా ఉందనమాట అక్కడ. మనం ఒకవేళ డ్రెస్ తీసుకెళ్ళకపోయినా ప్రాబ్లమ్ లేదండి. అక్కడ డ్రెసెస్ గూడా ఉన్నాయన్నమాట. అంటే మనకి మనం వేసుకోవడానికి సంబంధించిన డ్రెసెస్ అయితే ఉన్నాయి. లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా ఉన్నాయి. బయట షాప్స్ ఉన్నాయి. మనం ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయినా కూడా నో ప్రాబ్లమ్ అక్కడ దొరుకుతాయన్నమాట. అలాగే ఈ బీచ్‌లోని మనకి గుర్రము, అలాగే క్యామెలు, జీప్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా జీప్‌కొచ్చేసి 200, గుర్రానికైతే 100, క్యామెల్ కూడా 100 అండి. కొంచెం దూరం ఎక్కించి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నారు. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. ఒక పక్కన ఫోటో షూట్లు జరుగుతున్నాయి. ఒక పక్కన జనాలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా అలాగే ఉందండి. ఫుడ్ కూడా చాలా రేట్ అక్కడ. ఏదైనా సరే ఎక్కువ రేట్‌గానే ఉంది. సరదాగా కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తారు గదా! అందుకని ఫుడ్ కూడా కొంచెం కాస్టే ఉంది. మనం ఎళ్ళేటప్పుడే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బెటర్ అని నాకనిపించింది. ఎంతమంది టూరిస్టులున్నారు. వేరే వేరే దేశాల నుంచి వచ్చినోళ్ళు గూడా ఉన్నారక్కడ. ఈ పైన ఒక టెంట్‌లా కనబడుతుంది గదా! అక్కడ ఒక పర్సన్ కూర్చొని లోపలికెళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నారనమాట. అంటే లోపలికి వెళ్ళొద్దు ప్రమాదం అని జెప్పేసి గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎక్కువ లోపలికి వెళ్తారో వాళ్ళని హెచ్చరించడం, బయటికి రమ్మని చెప్పడం గూడా జరుగుతుందక్కడ. అదొకటి బావుంది సిస్టమాటికు. ఎందుకంటే లోపలికెళ్ళే వాళ్ళకి అలా మామూలుగా ఎవరైనా చెప్పినా పట్టించుకోరు గాబట్టి, అలా చెప్పి ఉంటే కొంచెం వెనక్కి వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఇక్కడ అందరూ కూర్చొని మంచిగా ఎంజాయ్ జేస్తున్నారు. మా పిల్లల్ని అస్సలు లోపల దాకా వెళ్ళనివ్వలేదండి. ఈ చివరే ఆడుకోవాలి అని జెప్పి, మళ్ళీ వాళ్ళక్కడ చివర ఆడుకున్నా కూడా ఒకళ్ళుండి జాగ్రత్తగా దగ్గర వాళ్ళని లోపలికెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకున్నామనమాట. ఎందుకంటే చెప్పలేం టైం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు కదా! ఏమో అండి చిన్న అల కూడా మనల్ని లాక్కెళ్ళిపోవచ్చు. అది మనం తలరాతను బట్టి ఉంటుంది. చిన్న అలలో కూడా కొట్టుకుపోయిన వాళ్ళుంటారు. అలాగే పెద్ద అలకు గూడా వెళ్ళలేని వాళ్ళుంటారు. అది మన తలరాతను బట్టి డిసైడ్ అయ్యి ఉంటది. ఇక్కడ ఈ చివర కూర్చొని ఆడుకోమని చెప్పాను పిల్లల్ని. అలాగే వీడియో తీసుకుంటూ దగ్గరగా వాళ్ళకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాననమాట. భయం గదా! వాటర్‌తోని పెట్టుకోవద్దు అసలు ఒక రకంగా. ఇదొచ్చేసి జగన్ గారు కట్టించిన ప్యాలెస్ అండి ఇది. రిషికొండకు దగ్గరలో. తర్వాత ఇది కైలాసగిరికి దగ్గరలో ఉన్న బీచ్ అనమాట. ఇక్కడ గూడా మనకి ఆహ్, కొన్ని సంవత్సరాల క్రితం మనకైతే షిప్ అయితే కొట్టుకొచ్చిందంట. అది గూడా ఈ చివర గట్టు పైనైతే ఒడ్డు పైనైతే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడు. ఇక్కడైతే ఫోటోషూట్లు జరుగుతున్నాయండి. అంటే లొకేషన్‌ని బట్టి ఈ రాళ్ళ పైన ఫోటోషూట్‌లయితే జరుగుతున్నాయి. బీచ్ ఒకసారి మీకు షిప్‌ని గూడా చూపిస్తాను అలాగే. వాటర్ చూడండి. నీలం కలర్‌లో భలే ఉన్నాయి అసల. లైట్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఎంత సేపున్నా తక్కువే అని అనిపించిందనమాట అక్కడ. నిజంగా మనం 1 అవర్ ఉండాలని వెళ్ళిన వాళ్ళం గూడా ఒక 3, 4 అవర్స్ ఈజీగా ఉంటాం అక్కడ. అంత ప్రశాంతంగా అయితే ఉంది. పిల్లలు ఆడుకుంటుంటే ఒక పక్కన వీడియో తీసుకుంటూ, మరొక పక్కన పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా నేను కూడా అలా ఎంజాయ్ చేశాను బానే. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట నేను బీచ్‌కెళ్ళడం.
లోపలికి అస్సలు ఎళ్ళనివ్వలేదండి. నాకు చాలా భయం. ఏమో చెప్పలేము. ఈ చివరే కూర్చొని ఆడుకుంటున్నారు మా పిల్లలందరూ. ఇక్కడైతే మనకి షిప్ కొట్టుకొచ్చింది అని చెప్పాం కదండీ! ఇదేనండి. మొత్తం ఒడ్డు పైకి లాగేసి పెద్ద పెద్ద తాళ్ళు వేసి ఇక్కడ కట్టేసి కట్టి అయితే ఉందనమాట. అంటే అలల తాకిడికి కదలకుండా ఉండడానికి ఇలా అయితే సెట్ చేశారు. ఇది అప్పట్లో కొట్టుకొచ్చిన హ్మ్. షిప్ అండి. చూడండి ఎంత పెద్దదుందో అసల. చాలా పెద్దది. దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. ఇక్కడైతే మట్టి చూడండి ఎలా ఉందో.